మళ్ళీ పంటలు ఎందుకు వేసుకుంటున్నారు? అంటే నువ్వు అడిగిన ఐటమ్స్ చేయాలంటే చికెన్ కావాలి, గోంగూర కావాలి, మామిడికాయ కావాలి, కందిపప్పు కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఎవరు దొంగ అయితే వాళ్ళు బజార్కి వెళ్ళి అవన్నీ తీసుకొస్తారు. అందుకే పంటలు వేసుకుంటున్నాం. మరి ఏర్పాట్లు అయిపోయాయి అన్నావు? ఆ తినడానికి కావలసిన కంచం, గ్లాసు, తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి ఫింగర్ బౌలు, తుడుచుకోవడానికి నాప్కిన్ అన్నీ రెడీ. వేసుకోవడానికి కిళ్ళి కూడా రెడీ. జస్ట్ వంట మాత్రమే నిన్ను అడిగి చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఇది కావాలని నన్ను అవమానించాలని పిలిచింది. దీనికి నా మీద అనుమానం వచ్చేసింది. డౌటే లేదు. నన్నెందుకు అవమానిస్తున్నావని బయటపడి నేను అడిగితే అది నాతో డైరెక్ట్ అయిపోవడానికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో కామ్గా దీన్ని కాసేపు భరించి ఇక్కడి నుంచి నేగ్గా బయటపడాలి. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేను డైరెక్ట్గా అడుగుతానని నీకు భయమే. కక్కలేక మింగలేక చస్తున్నావు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది సినిమా. ఇంకా ఉంది బుజ్జి తల్లి. వెయిట్ అండ్ సీ. మేఘన ఇకపై ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని భావిస్తోందంట. ఒక బంధం కంటిన్యూ అవుతుంటే ఇంకా దానికి ఎలాంటి ముగింపు రాకముందే తను ఇంకో కొత్త లైఫ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంది. మేఘన కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతుందంట. ఈ మాట పదే పదే గుర్తొస్తుంది. గుర్తుకొచ్చిన ప్రతిసారి ఏదో తెలియని బాధ వస్తుంది. అసలు మేఘన ఉద్దేశంలో కొత్త లైఫ్ అంటే ఏంటి? ఏ విధంగా తన లైఫ్ని స్టార్ట్ చేయబోతోంది? అంటే నా నుంచి, నా లైఫ్లో నుంచి శాశ్వతంగా తను నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పుకొండ ఒడిలో ఈ మాట అంటుంటేనే ఉడగ జనన మనసుకింత నరకంలా అనిపిస్తుంది ఏంటి? ప్రాణయీత నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై అసలు ఇంతకీ యాత్రలో ఆరోహిని మేఘన ఎందుకు రమ్మనుంటుంది? ఒకవేళ తన ద్వారా నాకేదైనా ఇన్ఫర్మేషన్ పంపించడానికి అయ్యుంటుందా? అదే కనుకైతే మేఘన పంపించే ఇన్ఫర్మేషన్ ఏమై ఉండొచ్చు? ఒకవైపు సమాధానాలు దొరకని ప్రశ్నలు, మరొక వైపు భరించలేని టెన్షన్ పిచ్చెక్కుతుంది. మేఘన ఎందుకు పిలిచిందో ఆరోహిని అడిగి తెలుసుకుంటాను. నా ప్రశ్నలకి టెన్షన్కి సమాధానం దొరుకుతుంది. అమ్మా, ఆంటీకి ఫోన్ వస్తుంది. నేను చూస్తాను. వదినా, బాస్ ఫోన్ చేస్తాడు మేడంకి. ఈ నందు ఒకడు టైమింగ్ లేదు, పాడు లేదు. నా ఫోన్ నాకు ఇవ్వండి. నందు చేశాడంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది, లేకపోతే చెయ్యడు. ఇవ్వండి ఇవ్వండి. అయ్యయ్యో, నీకెందుకు శ్రమ? నేను రిలాక్స్డ్గా కూర్చోమన్నానా? మేడం ఫోన్ నాకు ఇలా ఇవ్వు. ఏమండి, ఈ ఫోన్ కాస్త వదినకి ఇస్తారా? అమ్మే, ఈ ఫోన్ మేఘ నాకు ఇవ్వు. మమ్మీకి ఇవ్వు. హా, అది ఇదిగో. అమ్మా, నాన్న ఫోన్ చేస్తున్నాడు. అవునా, ఏది ఇలా ఇవ్వు. అరే, కరెక్ట్గా నా చేతిలోకి ఫోన్ వచ్చేసరికి కాల్ కట్ అయిపోయింది. బాగా అయ్యింది. మళ్ళీ చేస్తాడేమో చూద్దాం. నందు గురించి నాకు బాగా తెలుసు.
ఒక్కసారి రిసీవ్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కల. ఈ నందుగడు మళ్ళీ చేయకుండా ఉంటే బాగుండు. మేఘనా, నందు ఎందుకు చేస్తున్నాడో ఏంటో, నేను మాట్లాడతానివ్వు. అరెరెరే, నీకెందుకు ఆరోహి శ్రమ? నీ లేత పెసరకాయ వేళ్ళు ఇంత బరువైన ఫోన్ని పట్టుకుంటే కందిపోవు? అవును మేడం, నిజంగానే కందిపోతాయి. దొంగ మొహం. కాల్ వచ్చింది. ష్, ష్. హలో ఆరోహి. హలో, నేను మేఘనని. మీకెవరు కావాలి? ఆరోహి. ఆరోహి కావాలా? ఒక్క నిమిషం. ఆరోహి, నీతో నందు మాట్లాడతాడంట. మాట్లాడతావా? స్పీకర్ పెడతాను. అక్కర్లేదు. ఏయ్ పర్లేదు, నేనున్నానని మొహమాట పడుకో. మాట్లాడుకో. కావాలంటే వీళ్ళందరూ చెవులు మూసుకుంటారు. మూసుకుంటావు. ఏం అక్కర్లేదు. నేను ఇప్పుడు మాట్లాడను. నందు, ఆరోహి నీతో మాట్లాడదంట. మేమున్నామని మొహమాట పడుతున్నట్టుంది. తర్వాత కాల్ చేస్తావా? ఇక్కడైతే ఇబ్బందిగా ఉంటుందేమో. తను కూడా ఫ్రీగా ఉంటుంది. హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఐ మీన్ సిగ్గుపడకుండా. అయ్యో, నందుకి కోపం వచ్చినట్టుంది. తీసుకో ఆరోహి. అరే, ఫీల్ అయ్యావా? లేదు. వేరే వాళ్ళ మొగుడుతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే ఇలాగే ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఆరోహి. మనకి వాళ్ళకి మధ్య వాళ్ళ పెళ్ళాలు వచ్చేస్తారు. ఈ మొగుడు పెళ్ళాల గొడవలున్నాయి చూసావు? ఇవెవరికి అర్థం కాని ఒక వింత మ్యాజిక్ ఉన్న పజిల్ లాంటిది. వాళ్ళు తన్నుకుంటున్నా మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళ అంతు చూసేదాకా పెళ్ళాలు వదలరు. ఈ మొగుళ్ళు కూడా మరీ విచిత్రం ఆరోహి. పెళ్ళాల్ని ఎంత కాదనుకున్నా పెళ్ళాం గొంతు వింటే మాత్రం కామైపోతారు. మేడం అంటే మేడం అన్నట్టు పెళ్ళం అంటే పెళ్ళమే. అసలు ఈ క్షణంలో నందు ఏమనుకుంటున్నాడో చెప్పనా? నువ్వు నా లైఫ్లో వద్దు, నా ఇంట్లో వద్దు అని ఇంట్లో నుంచి గంటేసినా ఆరోహి ఫోన్లో మేఘన్ వాయిస్ వినగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను? ఏదో తప్పు చేసిన వాడిలా. ఈ తడబాటేంటి నా మనసు మీద? మేఘన ఇంకా అజమాయిషి చలాయిస్తుందా? నా మనసులో భార్యగా మేఘన స్థానం ఇంకా పదిలంగా ఉందా? ఆరోహి నాతో ఎందుకు మాట్లాడను అంది? మేఘనకి భయపడిందా? గాడ్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలేం జరుగుతోంది నా మనసులో? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పాపం నన్ను అడగలేక నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక ఎజెండాతోనే నన్ను పిలిచింది. ఇంకా చాలు, ఇది చాలా ఓవర్గా పోతోంది. ఎలాగా నేను బయటపడాలని, నేను డైరెక్ట్ అవ్వాలని దీని ప్రయత్నం నన్ను రెచ్చగొడుతోంది. నేను కూడా కంట్రోల్ తప్పేలా ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్.